హలో సాబిర్, ఎక్కడున్నావు సాబిర్? నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఎక్కడున్నా సార్? నేను బయట ఉన్నాను. లిసన్ టు మీ. ఇక్కడ గేట్ దగ్గర ఉన్నారండి. వినండి వినండి, ముందుగా వినండి. ఏమైందో చెప్పండి. నువ్వు చెప్తున్నాను. ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి 3 లక్షలు పెట్టే చూసిరా? అది 3 లక్షలు ఎవరు? వినండి వినండి. హలో, ఎవరు పెట్టారండి? ఆ వీడియో రికార్డింగ్ మీ సీసీ ఫుటేజ్ కనీసం అది మీది ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి? మినిమం నేను 3 లక్షల రూపాయలు లోపల దాని లోపల మీ దగ్గరనే సీసీ ఫుటేజ్ ఉన్నది కదా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏమనుకుంటున్నావు? ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి? ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు? నేను మీకు 3 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి అంశము వినండి. ఇప్పుడు మీరే డిస్ప్లే చేయాలా? ఒకసారి అండి, ఒకసారి ఎందుకు అది కాదు సార్. వేరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ పిట్ల కథలు వద్దు కానీ, గౌరవనీయ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసారు కానీ నా మీద పెన్ను పెట్టుకున్నా అది అంతా క్యాప్చర్ చేస్తాందని కనీసం జ్ఞానం లేకుండా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు. ఎట్లా 3 లక్షలు తీసుకున్నాను? బాజాప్తా ఒకసారి నువ్వు చూపెట్టాడు కాదు. ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా. నేను మీ బాత్రూమ్ ఏమైందో చెప్పరండి. ఇవన్నీ కాదు రవిభాయ్, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి చెప్పండి. మరి రవిభాయ్, నువ్వు నన్ను ఏమో హెచ్చరించుతావు. నేను రవిభాయ్, నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ తెలుసా? నేను యాకూబ్కి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవు. నువ్వు నన్ను నమ్మడమే నువ్వు చేసిన మిస్టేక్ రవిభాయ్. నా మాట విను. సరే, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కాదు ఉన్నా, నువ్వు వస్తాను అన్నావు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు. నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను, ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను. అవన్నీ ఈజ్ అ రైట్ థింక్. ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా. ఓకేనా? ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి చేసుకున్నా అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడు నీకు కావాలంటే చాంబర్ లోపల అన్నోన్ పర్సన్ ఎట్లా నువ్వు టాయిలెట్ పోస్తావు అని చెప్పేసి అంటే పోతావు అని చెప్పేసి ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారండి? దేని గురించి అంటే రవి భాయ్, నా దగ్గర ఎవరు లేరు. ఏందో చెప్పండి. ఇప్పుడు ఏందో చెప్పండి అనకు. ఇవన్నీ అదు అని పిట్ట కథలు. అదే సాబిర్ భాయ్, నీకు ఏం కావాలి? ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు? సరే, ఒక కృష్ణారావు గారిని తీసినావు. ఆ టైం కృష్ణారావు గారు వచ్చి మాట్లాడిపిస్తున్నావు. మీకు లంచం ఇచ్చిన, బాత్రూమ్ లో పెట్టినా, దాని తర్వాత కూడా ఎట్లా ఎఫ్ఐఆర్ చేసిరు మీరు అట్రాసిటీ. సరే, మీరు ఏవచ్చు, అది గౌరవ ఇప్పుడు సార్కి చెప్పండి, దాన్ని తెలిసేసుకొని. ఇప్పుడు మీరు కావాలని చెప్పేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది కాబట్టి చేసిందా అని చెప్పేసి అని చేస్తే ఇప్పుడు విత్ వీడియో చూపించుతా. నేను మీరు ఒకసారి నేను స్టేషన్కి ఎందుకు రావాలి? నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా. మీరు హలో చెప్పండి ఒకసారి. ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పేసి, నువ్వు దేనికోసం వచ్చినావా, నువ్వు ఎక్కడికి వచ్చినావా, నువ్వు దానికి దేనికోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చట. ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు చేసినావు అని చెప్పేసి కేసు పిటిషన్ ఇస్తే కేసు చేస్తావు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేసు చేస్తావు. కేసు చేసిన తర్వాత నువ్వు బాత్రూమ్ వచ్చేసిన బాత్రూమ్ పోదాం అని చెప్పేసి దాన్ని పెట్టుకొని నువ్వు థర్డ్ పర్సన్ కు ఉచ్చబోసే అంత అధికారం ఉన్నదా? వినండి. సరే అండి, ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ వర్షన్ ఏంటిది, వచ్చేసి నువ్వు పిఎస్ లో ఉన్నా వస్తే అంటే రండి వచ్చి వచ్చేం మాట్లాడతాను. రవి నా మాట విను. నేను వచ్చి ఏం మాట్లాడతాను?
ఇప్పుడు వచ్చేసింది నువ్వు మాట్లాడినావు సార్, మాట్లాడిపిస్తా అన్నావు, మాట్లాడిపోయినావు, నువ్వు తర్వాత చూస్తా అని చెప్పేసి ఒక నిమిషం, నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా, ఒకసారి చూసిన తర్వాత పరిచయం. దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో, ఒక్కసారి ఇప్పుడు సిపి గారు పంపిస్తా, అది కాదు, నువ్వు ఫస్ట్ ఇప్పుడు నీకు ఏం కావాలి ఒకసారి? నాకేమైందండి, మీరు జస్టిస్ చేయండి అన్యత భావించకుండా. 100% జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము. నమ్మడమే మోసం చేసినామంటే ఎట్లా సార్ భయ్? ఇప్పుడు నువ్వు నమ్మడమే మోసం చేసినావు అంటే నమ్మినోని ఇప్పుడు నీ మాట నమ్మడమే మోసం చేసినామా? ఇది కూడా కరెక్టే. ఇట్లా మళ్ళీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు నువ్వు హ్యూమన్ రైట్స్ మాట్లాడుతున్నా నిన్ను నమ్మడమే మోసం చేసాను, నమ్మడమే మోసం చేసినావు అని చెప్పేసి అంటే నేను నమ్మడమే మోసం అని చెప్పేసి అంటే నేనేం చేయాలా? ఇక నువ్వు నన్ను పెద్దన్న లెక్క కొడతాను, నీ దండం పెడతా. మరి పెద్దన్న లాగా అనుకుని ఇప్పుడు నేను వచ్చేసి నన్ను నమ్మిన నిజాయితీగా నువ్వు నాకు వచ్చి హెల్ప్ చేసుకున్నావు, నువ్వు హెల్ప్ తీసేసుకున్న తర్వాత నన్ను ఇవాళ నువ్వు ఫోన్ చేసుకుని మళ్ళీ మీరు ఇట్లా అమ్మతోడు వరంగటి రవి గారు, ఐ విల్ ప్రామిస్ యూ. ఇప్పుడు నువ్వు ఒకసారి నేను ఇక్కడ ఉన్నా నీకోసం వచ్చి ఇప్పుడు రమణ వచ్చినా అని చెప్పి ఇటు ఉన్నాను. ఇప్పుడు నీకు ఏం అన్యాయం జరిగింది? నువ్వు దాని తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు? మీరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఇచ్చారు, ఎవరు చేశారు అని చెప్పేసి నీకు చెప్తాను. నేను ఇక్కడ ఉన్నాను, మీరు వస్తే దాన్ని నేను మాట్లాడతాను మీతో. అబ్బో ఆడికి వచ్చినాక గుద్దబో కిరేదేంగా నీకా మీ గుద్దబొక్క మీ ఎందుకు ఎరుకొడతామండి? ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉండదు. మీరు ఇప్పుడు దేనికోసం వచ్చి మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు, దానికోసం ఆ రోజు తెచ్చుకొని ఏం మాట్లాడారు? నన్ను నమ్మడానికి కాదండి. ఇప్పుడు నిన్ను నమ్మడమే మోసం చేసిన అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడిన నువ్వు మోసం చేసినట్టు కాదా? నేను 3 లక్షలు అని చెప్పేసి అంటారు. మళ్ళా ఇప్పుడు 3 లక్షలు తీసుకుని ఎఫ్ఐఆర్ చెప్పేసి ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు నీకు 3 లక్షలు తీసుకుంటాం, 3 లక్షలు ఎట్లేమంటారు? మళ్ళీ ఇప్పుడు ఆ రోజు నువ్వే మాట్లాడావు, నేనే మాట్లాడాము. ఆ విషయం ఇప్పుడు నేను డిస్ప్లే చేయకపోతే భయించండి, నేను సాబిరిగానే కాదు. ఇప్పుడు అదే విషయంలో మీకు మాట్లాడతానండి. ఇప్పుడు మీకు ఏది కండిషన్ లో మాట్లాడారు, నీకు ఏం కేసు చేశారు మాట్లాడతాను. ఒక విషయం అన్న, సరే మీరు సరే పోలీస్ స్టేషన్కి వస్తే కొడతారని చెప్పేసి అంటున్నాగా, నువ్వు ఇక్కడికి బయటకు రా, ఇక్కడ బయటనే మాట్లాడతా. బయట కాదు కానీ నేను ఒక పని చేస్తా, చెప్పండి అన్న, చెప్పండి. ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు, చెప్పండి. నీ ఫోన్ నాకు రాదు. ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు. ఓకే, వాస్తవం ఏందని నీ మనస్సాక్షికరక నా మనస్సాక్షికరక ఏ ఫాల్తు లంజోడుకులాలు అటు పోరి. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడు కాదు, నేను ఒకటే మాట్లాడుతాను, మీకు హామీస్తున్నా అండి. నేను చెప్పండి, రిటర్న్ లో ఒక లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా. మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది, అది యాజ్ అండర్ ద ఏసీపీ, దానికి మీరేం చేయలేరయ్యా, నిజమా కాదా? మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్, అది దాని గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం, ఓకేనా? ఒకే ఒక అంశం. అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు 3 లక్షలు ఇవ్వలేదు, ప్రతిసారి 3 లక్షలు మాట్లాడు కాదు. నేను చూపించకపోతే భయించదు, నేను సాబిర్గానే కాదు. వాట్ ఐ వుడ్ సే, ఇప్పుడు నువ్వు కరీంనగర్ నుంచి వచ్చేసి వీళ్ళతో మాట్లాడుతున్నావు అడ్వకేట్ అని చెప్పేసి నువ్వు వస్తే మాట్లాడిపించడం జరిగింది. నిన్ను నమ్మినాను, నన్ను నమ్మడమే మోసం చేసినావు, నన్ను నమ్మడమే మోసం చేసినావు. ఇప్పుడు ఒక మాట చెప్పాలా సాబిర్ గారు, నా మాట వినండి. ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా. ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా? ఇవన్నీ గల్లంత, ఇవన్నీ బోకర్ మాటలు, ఏది లేదు, ఏది నిజంగా ఏది నిజంగా ఇవన్నీ బోకర్ మాటలు. ఇంకోసారి సాబిరాడు ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా వేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నేను సరే సాబిర్ అలాంటివి సరే నేను అక్కడ నుంచి మాట్లాడేది హ్యూమన్ రైట్స్ జెన్యున్ ఉండడం చెప్పేసి నేను మాట్లాడాను.
నేను నమ్మడమే తప్పని చెప్పేసి అన్న లెవెల్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అది. అంటే క్రియేట్ నీ మాట నమ్మేసి అనడమే కాదు. ఇప్పుడు ఎవరెవరి ముందో ఫోన్ లో మాట్లాడుకుంటా, ఎవరి ముందో రికార్డ్ చేసుకుని మాట్లాడుకుంటా. అన్న ఆన్ ద రికార్డ్ ఐ విల్ ప్రామిస్ యూ, నేను ఎట్లా అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూస్తారు, మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి. రైల్వే స్టేషన్ ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడ సివిల్ డ్రెస్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఉన్నా. రైట్. ఒకవేళ సాబీర్ ఇలాంటి ఏవి లేవురా, నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరినైనా నీ శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబీర్ అని చెప్పి మీరు రైల్వే స్టేషన్ ఎక్కడ ఉన్నదా అత్తా నుండు